సార్ ఇప్పుడు అంటే ప్రధానంగా మనం ఈ కేసు అంతా ఓవరాల్‌గా చూసిన తర్వాత ఇద్దరు వ్యక్తులు చాలా బలంగా మాట్లాడుతున్నారు. ప్రశ్నారావానికి సపోర్ట్‌గా. కొంతమంది చిన్న చిన్న వ్యక్తులు వచ్చి ఎళ్తూ ఉన్నారు, మాట్లాడుతా ఉన్నారు అదంతా వేరే విషయం. కానీ కొంత సొసైటీలో ఫెమిలియర్ పర్సన్స్ 'జరా శ్రావణ్ కుమార్' గారు, వారు తర్వాత ప్రత్యేకంగా మనం 'ప్రకాష్ రాజ్' గారు వీళ్ళిద్దరూ కూడా పదే పదే మాట్లాడుతా ఉన్నారు. ఒక కేసు మీద ఎన్ని సార్లు అరెస్ట్ చేస్తారు? ఇది క్రిమినల్ యాక్టివిటీ వస్తది. కోర్ట్‌కి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇంత దారుణంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి వారిద్దరూ మాట్లాడటం జరుగుతా ఉంది. ఎలా చూడొచ్చు? అంటే వాళ్ళ మీద కూడా ఏమన్నా ఈ కేసు ప్రయోగించే అవకాశం ఉంది. మీరు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళకి సపోర్ట్ చేసే ఉపాయ యాక్ట్ ఎవరి మీదైతే ప్రయోగిస్తారో వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఆ సపోర్టర్స్ కూడా ఉంటదని చెప్తున్నారు. గతంలో మనం చూసుకుంటే ఉపాయ యాక్ట్ ఏ వ్యక్తుల మీద, ఏ ఉగ్రవాద సంస్థల మీద, ఏ సంఘాల మీద, ఏ సిపిఐ, మావోయిస్టు భావజాలం ఉన్నటువంటి సంస్థల మీద ప్రయోగించినా ఏ వ్యక్తులు గూడా వాటిని సమర్థించినటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు మనం చూడలేదు. రైట్. ఎప్పుడైతే మానవ హక్కులకి భంగం కలిగిందని భావిస్తున్నప్పుడు కొంతమంది హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ వాళ్ళ యొక్క హక్కుల వరకు మాత్రమే మాట్లాడతారు. కానీ ఆశ్చర్యకరం, మరి దురదృష్టకరం, ఒక నటుడు 'ప్రకాష్ రాజు' సమర్థించటం, అలాగే గతంలో న్యాయమూర్తిగా చేసినటువంటి వ్యక్తి, ఇప్పుడు న్యాయవాదిగా మారినటువంటి వ్యక్తి 'జడా శ్రావణ్ కుమార్' లాంటి చట్టం తెలిసినటువంటి వ్యక్తులు గూడా సమర్థించటం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇప్పుడు ఆయన వ్యాఖ్యలను ఏదైతే 'ప్రశ్న రావణ్' యొక్క వ్యాఖ్యలకి స్ఫూర్తి పొంది ఏదైతే కొన్ని సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు కానీ, కొన్ని మతాలకు చెందినటువంటి వ్యక్తులు, అది హిందూ మతం అవనివ్వండి, క్రిస్టియన్ మతం అవనివ్వండి, ఇస్లాం మతం అవనివ్వండి, వీరు ప్రేరేపితమయ్యి ప్రభుత్వానికి, దేశానికి వ్యతిరేకంగా ఒక సంఘంలాగా ఏర్పడి, దాన్ని రేపొద్దున ఏ విధమైన చర్య జరిగినా ఈ సమాజానికి అది డ్యామేజ్ ఉంటది. ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉంది. భారత రాజ్యాంగంలో స్వేచ్ఛ కల్పించింది. వాక్ స్వతంత్రం అనే హక్కుంది. ఎక్కడైనా ఏదైనా మాట్లాడొచ్చు. కానీ దాంట్లోనే ఉంటది. పక్క వ్యక్తికి మనం మాట్లాడే మాటల రూపంగా, చర్యల రూపంగా, చేష్టల రూపంగా హాని కలగకూడదు, ఇబ్బంది కలగకూడదు. అలాంటి సందర్భంలో ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళు వెళ్లి కంప్లైంట్ ఇవ్వచ్చు. దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు అని కూడా ఉంది. కావాలని ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలుగానే వీటిని మనం పరిగణించాల్సి ఉంటది. ఇటువంటి వ్యాఖ్యలు ఏ వ్యక్తులు, ఏ సంస్థలు ఎవరు చేసినా సమర్థించకూడదు. ఇది దేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతని దెబ్బతీసే విధంగా ఉంటది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి వ్యాఖ్యలుగా మనం పరిగణించాలి. కాబట్టి ఇప్పుడు ఆ ఉగ్రవాద వ్యాఖ్యలు చేసినటువంటి 'ప్రశ్న రావణ్‌ని' సమర్థిస్తున్న 'ప్రకాష్ రాజ్' గారు కానివ్వండి, అట్లాగే 'జడా శ్రావణ్ కుమార్' గానివ్వండి, వీరి మీద కూడా ఈ ఉపాయ యాక్ట్ ప్రయోగించేదానికి అవకాశం లేకపోలేదు. రైట్. ఇన్వెస్టిగేషన్‌లో దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు దొరికితే ఖచ్చితంగా వారిని కూడా ఈ ఉపాయ యాక్ట్ కిందకి తీసుకొచ్చేదానికి అవకాశం ఉంది. సార్ ఇప్పుడు అంటే ప్రధానంగా మనం ఈ కేసు అంతా ఓవరాల్‌గా చూసిన తర్వాత ఇద్దరు వ్యక్తులు చాలా బలంగా మాట్లాడుతున్నారు. ప్రశ్నారావానికి సపోర్ట్‌గా. కొంతమంది చిన్న చిన్న వ్యక్తులు వచ్చి ఎళ్తూ ఉన్నారు, మాట్లాడుతా ఉన్నారు అదంతా వేరే విషయం. కానీ కొంత సొసైటీలో ఫెమిలియర్ పర్సన్స్ 'జరా శ్రావణ్ కుమార్' గారు, వారు తర్వాత ప్రత్యేకంగా మనం 'ప్రకాష్ రాజ్' గారు వీళ్ళిద్దరూ కూడా పదే పదే మాట్లాడుతా ఉన్నారు. ఒక కేసు మీద ఎన్ని సార్లు అరెస్ట్ చేస్తారు? ఇది క్రిమినల్ యాక్టివిటీ వస్తది. కోర్ట్‌కి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇంత దారుణంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి వారిద్దరూ మాట్లాడటం జరుగుతా ఉంది. ఎలా చూడొచ్చు? అంటే వాళ్ళ మీద కూడా ఏమన్నా ఈ కేసు ప్రయోగించే అవకాశం ఉంది. మీరు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళకి సపోర్ట్ చేసే ఉపాయ యాక్ట్ ఎవరి మీదైతే ప్రయోగిస్తారో వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఆ సపోర్టర్స్ కూడా ఉంటదని చెప్తున్నారు. గతంలో మనం చూసుకుంటే ఉపాయ యాక్ట్ ఏ వ్యక్తుల మీద, ఏ ఉగ్రవాద సంస్థల మీద, ఏ సంఘాల మీద, ఏ సిపిఐ, మావోయిస్టు భావజాలం ఉన్నటువంటి సంస్థల మీద ప్రయోగించినా ఏ వ్యక్తులు కూడా వాటిని సమర్థించినటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు మనం చూడలేదు. రైట్. ఎప్పుడైతే మానవ హక్కులకి భంగం కలిగిందని భావిస్తున్నప్పుడు కొంతమంది హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ వాళ్ళ యొక్క హక్కుల వరకు మాత్రమే మాట్లాడతారు. కానీ ఆశ్చర్యకరం, మరి దురదృష్టకరం, ఒక నటుడు 'ప్రకాష్ రాజు' సమర్థించటం, అలాగే గతంలో న్యాయమూర్తిగా చేసినటువంటి వ్యక్తి, ఇప్పుడు న్యాయవాదిగా మారినటువంటి వ్యక్తి 'జడా శ్రావణ్ కుమార్' లాంటి చట్టం తెలిసినటువంటి వ్యక్తులు కూడా సమర్థించటం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇప్పుడు ఆయన వ్యాఖ్యలను ఏదైతే 'ప్రశ్న రావణ్' యొక్క వ్యాఖ్యలకి స్ఫూర్తి పొంది ఏదైతే కొన్ని సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు కానీ, కొన్ని మతాలకు చెందినటువంటి వ్యక్తులు, అది హిందూ మతం అవనివ్వండి, క్రిస్టియన్ మతం అవనివ్వండి,
ఇస్లాం మతం అవనండి, వీరు ప్రేరేపితమయ్యి ప్రభుత్వానికి, దేశానికి వ్యతిరేకంగా ఒక సంఘం లాగా ఏర్పడి దాన్ని రేపొద్దున ఏ విధమైన చర్య జరిగినా ఈ సమాజానికి అది డ్యామేజ్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉంది. భారత రాజ్యాంగంలో స్వేచ్ఛ కల్పించింది. వాక్ స్వతంత్రం అనే హక్కు ఉంది. ఎక్కడైనా ఏదైనా మాట్లాడొచ్చు. కానీ దాంట్లోనే ఉంటది పక్క వ్యక్తికి మనం మాట్లాడే మాటల రూపంగా, చర్యల రూపంగా, చేష్టల రూపంగా హాని కలగకూడదు, ఇబ్బంది కలగకూడదు. అలాంటి సందర్భంలో ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు, దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు అని కూడా ఉంది. కావాలని ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలుగానే వీటిని మనం పరిగణించాల్సి ఉంటది. ఇటువంటి వ్యాఖ్యలు ఏ వ్యక్తులు, ఏ సంస్థలు ఎవరు చేసినా సమర్థించకూడదు. ఇది దేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతని దెబ్బతీసే విధంగా ఉంటది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి వ్యాఖ్యలుగా మనం పరిగణించాలి. కాబట్టి ఇప్పుడు ఆ ఉగ్రవాద వ్యాఖ్యలు చేసినటువంటి ప్రశ్నారావణ్ణి సమర్థిస్తున్న ప్రకాష్ రాజ్ గారు కానివ్వండి, అట్లాగే జడా శ్రావణ్ కుమార్ కానివ్వండి, వీరి మీద కూడా ఈ ఉపా యాక్ట్ ప్రయోగించేదానికి అవకాశం లేకపోలేదు. రైట్. ఇన్వెస్టిగేషన్ లో దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు దొరికితే ఖచ్చితంగా వారిని కూడా ఈ ఉపా యాక్ట్ కిందకి తీసుకొచ్చేదానికి అవకాశం ఉంది.